సినీ పరిశ్రమలో జెమినీ గణేశన్, ఎంజీఆర్, శివాజీ ఒక తరం వారైతే బాలచందర్, భారతీరాజా, భాగ్యరాజా మరో తరం. మొదటి తరానికి తారలే ప్రధానం, రెండో తరానికి దర్శకులు ప్రధానం. ఈ రెండు తరాల మధ్య సంధికాలంలో మెరిసిన ఆణిముత్యాలు ఎస్ఏ చంద్రశేఖర్, విజయకాంత్. నేటి తమిళ ప్రముఖ నటుడు విజయకాంత్ తండ్రే ఎస్ఏ చంద్రశేఖర్. ఈయన తమిళంలో విజయకాంత్కి, తెలుగులో చిరంజీవికి బిగ్ బ్రేక్ ఇచ్చారు. తెలుగు నటి రోజా భర్తగా మనకు తెలిసిన ఆర్కే సెలవమణి తమిళ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ క్రెడిట్ ఉంది. ఆ కాంబినేషన్ లో హీరో అయిన విజయకాంత్ 153 సినిమాలు చేశాడు. ఇనుక్కుం ఇలవై చిత్రంతో తొలిసారిగా విలన్ గా పరిచయమయ్యారు. తదుపరి హీరోగా ఎంట్రీ తీసుకున్నా చెప్పుకోదగ్గ హిట్స్ రాలేదు. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దురాతం ఇడిములక్కం, సత్యం ఓరు ఇరుత్తరై సినిమాలతో ఫ్లాప్స్ కి బ్రేకప్ చెప్పి హిట్స్ బాటపట్టారు. ఆర్కే సెల్వమణి తొలి చిత్రం పూలన్ విసారానై, ప్రభాకరన్ చిత్రాలతో వీరిద్దరి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ గా నిలిచిపోయింది. విజయకాంత్ నటించిన ఈ 100వ చిత్రంతో కెప్టెన్ విజయకాంత్ గా పాపులర్ అయ్యారు. విజయకాంత్ చిత్రాల కథల ఎంపికలో మనోజ్ కుమార్ ప్రభావం కనిపించేది. పాత్ర పోషణలో ఎంజీఆర్ ప్రభావం బాగా కనిపించేది. పోలీస్ పాత్రను దాదాపు 20 సినిమాల్లో పోషించిన మూస పాత్ర అన్న ముద్ర పడకుండా జాగ్రత్త పడ్డారు. ఒక తమిళ భాషలోనే ఈయన నటించిన చిత్రాలు తెలుగు, హిందీ భాషల్లోకి అనువదింపబడ్డాయి. అలా తెలుగులోకి అనువదింపబడిన విజయకాంత్ సినిమా సింధూర పువ్వు 100 రోజులు విజయోత్సవం జరుపుకొని చిత్ర నిర్మాతకు కాసులనే కాదు అఖండ జ్యోతిని ఆర్జించి పెట్టింది. అలాగే ఏఆర్ మురుగదాస్, రమణ రికార్డులు సృష్టించారు. విజయకాంత్ ఇదే సినిమాని ఠాగూర్ చిరంజీవితో తెలుగులో రీమిక్స్ కూడా చేశారు. విజయకాంత్ సినిమాలు అన్ని హిందీలో, కన్నడ భాషల్లో మళ్లీ రీమిక్స్ చేయడం సాధారణమైపోయింది. 1952 ఆగస్టు 25న మదురై తిరుమంగళంలో జన్మించిన విజయకాంత్ తన 27వ ఏట తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చారు. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి. జనవరి 31, 1990లో ప్రేమలతను పెళ్లాడారు. ఇద్దరు మగపిల్లలు. తన కుమారుడు షణ్ముఖ పాండ్యన్ని హీరోగా పరిచయం చేస్తూ తాను నిర్మించిన చిత్రమే విజయకాంత్ కి ఆఖరి సినిమా కూడా. ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. 50 ఏళ్ల సినీ జీవితంలో ఆయన ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే విరుదగిరి. ఇది ఆయన నటించిన ఫుల్ లెంత్ క్యారెక్టర్ సినిమా. ఆఖరి సినిమా కూడా ఇదే చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ మ్యాన్ గౌరవించబడే విజయకాంత్ రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం స్ఫూర్తిదాయకంగా గడిచింది. ఆయనకు బెంగాల్ పట్ సమీపంలో సొంత ఇంజనీరింగ్ కాలేజ్, చెన్నైలో మ్యారేజ్ హాల్ ఉన్నాయి. కార్గిల్ విరాళంగా 50 లక్షలు ఇచ్చిన ఈయన ప్రతి సంవత్సరం లిటిల్ ఫ్లవర్ స్కూల్ కి 25,000 విరాళం ఇవ్వడమే కాక ఆ స్కూల్లో చదివిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు తన ఇంజనీరింగ్ కాలేజ్లో ఉచిత విద్యాబోధన, వసతి సౌకర్యం కల్పించారు. పై చదువులకు, పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందజేశారు. తన పుట్టినరోజు నాడు నిరుపేద వృత్తి, కళాకారులకు, వికలాంగులకు కుట్టు మిషన్లు, ట్రై సైకిళ్లను, ఇస్త్రీ పెట్టెలు, హోటళ్లు పెట్టుకునే వారికి వంట సామాగ్రి ఇచ్చేవారు. పేదల పెళ్లిళ్లకు తన కళ్యాణ మండపం ఉచితంగా వాడుకొనిచ్చేవారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎంపికై సెలబ్రిటీ షోస్ ఆర్గనైజ్ చేశారు. అసోసియేషన్ కి ఫండ్ ఏర్పాటు చేశారు. ఆటల పట్ల, యాక్షన్ సినిమాల పట్ల మక్కువ గల విజయకాంత్ 2005లో మదురైలో దేశీయ ముర్పోకు ద్రావిడ కజగం డిఎండికే పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2006లో తొలిసారిగా రాజకీయ నాయకునిగా నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజల ముందుకు వచ్చిన ఆయన 2011 ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని 41 నియోజకవర్గాల్లో పోటీ చేసి 29 స్థానాలు గెలుచుకుని శాసనసభ ప్రతిపక్ష నేతగా తన బాధ్యత నిర్వహించారు. 2016 ఎన్నికలతో ఆయన రాజకీయ జీవితం మసకబారిన, ఆరోగ్యం సహకరించుకున్నా ఆయనను ఆదరించే ప్రేక్షకులు, అభిమానించే అసోసియేషన్లు నేటికీ ఉన్నాయంటే కారణం తన ఆఫీస్కు ఎవరు వచ్చినా సరే ఖాళీ కడుపుతో వెళ్లనీయకుండా ఖచ్చితంగా భోజనం చేసి వెళ్లాల్సిందే అని చెప్పేవారు. ఇంకా ఆయన విద్యా విధానం, కన్యాదానం, అన్నదానం కార్యక్రమాలు చూసి ఎంజీఆర్ భార్య జానకి తాను రాజకీయ ప్రచారానికి ఉపయోగించిన వాహనాన్ని బహుమతిగా ఇచ్చింది. తన అభిమాన తార ఒకనాడు ఉపయోగించిన వాహనం తనకు బహుమతిగా ఇవ్వడం విశేషం. ఇది తాను అందుకున్న బహుమతుల్లో గొప్ప బహుమతిగా మురిసిపోయేవారు. తన 71వ ఏట 2023 డిసెంబర్ 28 జీవితాన్ని చాలించిన కెప్టెన్ కి నివాళులర్పిస్తున్నాం. మరో జన్మంటూ ఉంటే మన ఆంధ్రాలో జన్మించాలని ఆశిద్దాం, ప్రార్థిస్తున్నాం. ఇక సెలవు.